టీఎస్1 ప్రేక్షకులకు నమస్తే. నేతన్నలకు రుణమాఫీ, బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు ఉచిత చీరలు పథకం సీఎం రేవంత్ వెల్లడి. మంత్రి తుమ్మల కలిసి ఐఐఎస్టి ప్రారంభం. సంస్థలో కూడా లక్ష్మణ్ బాపూజీ పేరు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు 30 కోట్ల రుణమాఫీ చేస్తామని మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బతుకమ్మ చీరల స్థానంలో 60 లక్షల మంది స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్జి మహిళలకు ఏటా 2 చొప్పున చేనేత చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని, వీటి ఆర్డర్ను చేనేత సంఘానికి ఇస్తామని చెప్పారు. సోమవారం హైదరాబాద్లో లలిత కళా తోరణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరున ప్రారంభించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్టు సీఎం వెల్లడించారు. చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని, రాజకీయాలకు అతీతంగా ఆదుకుంటాం. గత ప్రభుత్వం హయాంలో అర్ముట్టిన సినీ తారలు, తలెత్తుకునే నేతలకు రాత మారలేదు. వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆత్మహత్యలు ఆగలేదు. పవర్లూమ్ రంగంలో ఉపాధి కల్పించే ఉద్దేశంతో గత ప్రభుత్వం నాణ్యత లేని బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. బకాయిలు చెల్లించకుండా ఆలస్యం చేసింది. కానీ మేము ఆ చీరల బకాయిలు చెల్లించి రాజకీయాల్లో అతీతంగా సినీ కార్మికులను ఆదుకున్నాం. ఆ పథకం పదని అధికారులు స్పష్టం చేశారు. 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. ఏడాదికి ఒక్క సభ్యురాలికి 2 చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచి డిజైన్, క్వాలిటీ ముందుకు రావాలని అధికారులకు ఆదేశం ఇచ్చాము. ఏడాదికి దాదాపు 30 లక్షల చీరల ఆర్డర్లను చేనేతకు ఇవ్వనున్నాము. కొడంగల్ నియోజకవర్గంలో నేతన్నలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వారి వల్లే నేను ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యాను. అధునాతన పరిశోధనకు అవకాశం. తెలంగాణలో ఐఐఎస్టి ఏర్పాటుకు 10 ఏళ్ల కేంద్రం చర్యలు చేపట్టలేదు. రాష్ట్ర విద్యార్థులకు ఐఐఎస్టి చేరాలంటే ఏపీ, ఒడిశా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ ఉండి తీరాలని ప్రధాని మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. విద్యార్థుల సమయంలో వృధా కాకుండా తెలుగు విశ్వవిద్యాలయంలో తాత్కాలికంగా ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది ఐఐటి స్కూల్, యూనివర్సిటీ తరలిస్తాం. టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులో భాగంగా ఏటా 60 మందికి ఆవిష్కరణ ప్రోత్సాహక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తాం. అధునాతన పరిశోధనకు అవకాశం కల్పిస్తాం అని సీఎం వెల్లడించారు. నేతన్నలకు ప్రాధాన్యం. తుమ్మల తెలంగాణలో రైతన్నలు, నేతన్నలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాము. చేనేత శాఖలు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతన్నలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం వారి జీవితాల్లో వెలుగులు తెస్తామని మాటిచ్చారు.